నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆయన స్వయంగా బైక్ నడుపుతూ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఇంతవరకు అమలు చేయడం లేదని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యంగా ఈ కింద హామీలు నెరవేరలేదని కూడా ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామన్న హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. రైతు బంధు పథకం అందరికీ పూర్తిగా అందలేదని, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్న హామీ కూడా అమలు కాలేదన్నారు. ఒక్కసారి ఇప్పటికి 3 పంటలని 4 పంట వచ్చింది అంటే ఒక్క ఎకరానికి 50,000 రూపాయలు వడ్డపోయిన బాధ్యత రేవంత్ రెడ్డి మనకు. ఒక బాధ్యత 6 ఎకరాలు ఉన్నాడు, 6 ఎకరాల నుంచి 50,000 3 లక్షల రూపాయలు వడ్డపోయిన బాధ్యత బాధ్యత రేవంత్ రెడ్డి. అది పెట్టి ఓటాడుకున్న బిడ్డ అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అంటే అప్పుడేమో ఓటు కావాలి, ఎట్లనే కేసీఆర్ దించాలి. కాబట్టి చెప్పు ఇష్టం వచ్చినట్టు చెప్పింది. ఆశపడ్డారు మనోళ్ళు, రైతులు ఆశపడ్డారు, అక్క చెల్లెలు ఆశపడ్డారు. విద్యార్థులకు 18 సంవత్సరాలు అయిన ఆడపిల్లలు స్కూటీ కొనిస్తా అన్నాడు. వాళ్ళు కాలేజీ పోతుంటే పాపం బస్సులో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు స్కూటీ కొనిస్తా అన్నాడు. ఇవాళ అమ్మాయి అడగాలి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, స్కూటీ ఎటు బిడ్డాడు అని చెప్పి అడగాలి. అప్పుడు దాన్ని దూరాలి. ఇవన్నీ ఉన్నాయి. తులం బంగారం ఇస్తా అన్నాడు. కళ్ళ ఆడబిడ్డ పెళ్లి చేసిన ఇంట్లోకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వస్తే తులం బంగారం పెట్టడం మాట్లాడమని చెప్పి అడగాలి. ఆటో అన్నలందరూ కూడా చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ నిలదీయాలి. ఇక 2 ఏళ్ళు 24,000 రూపాయలు ఇచ్చి ఓటాడు అని చెప్పి అడగాలి. ఆటోలో తీసుకుపోయి అందరి ప్యాసింజర్లకు చెప్పాలి రేవంత్ రెడ్డి చేసిన మోసం గురించి ఆటో డ్రైవర్లు అందరూ కూడా. ఇట్లా ఇప్పుడు రేపు రాబోయే ఆయన ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండాలి వచ్చే ఎలక్షన్లలో అంటాడు. నేను అడుగుతున్న ధర్మపుర అభివృద్ధి ఎంపీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏడులో ఇంకా గమ్మత్ ఏంటంటే నేను బాండ్ పేపర్ మీద రాసిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉండదు అంటున్నాడు. నీ బాండ్ పేపర్ బాగానే చూసినాం బిడ్డ. బాండ్ పేపర్ రాసి ఏం చేసామో మా అందరికి తెలుసు. బాండ్ పేపర్ రాసి 5 ఏళ్ళు మోసం చేసాం, పసుపోడు చేస్తా అని చెప్పి. తీరా ఇప్పుడు పసుపోడు పెట్టినాం, అది బట్టి బోర్డున్న పసుపోడు, అది దానికి ఏం అధికారం లేదు. పసుపోడు పెట్టి సంవత్సరం అయింది. మొన్న పసుపు 8 ఏళ్ళ నుంచి మొదలుపెట్టి మొత్తం 6,000 నుంచి మొదలుపెట్టారు. మొత్తం అమ్ముకున్నాక లాస్ట్ 12,000 చేసి. అంటే పసుపోడు లేకున్న వాళ్ళు 10,000 ఉండే, పసుపోడు వచ్చినాక 6,000 అయింది పసుపు. ఇక నీ బాండ్ పేపర్ సంగతి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ తెలుసు. మనం ఇంకోసారి బాండ్ పేపర్ రాసిస్తా అంటే నమ్మటోడు ఎవరు లేడు.